బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. నల్గొండ నడిబొడ్డులో ఉన్న ఆ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా అతి తక్కువ ధరకు లీజుకు తీసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించడంతో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయాన్ని కూల్చివేయాలని గతంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గులాబీ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ పిటిషన్ విచారించిన హైకోర్టు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కారణంగా కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా నిర్మించడానికి ముందే అనుమతులు తీసుకోవాలని, నిర్మించిన తర్వాత అనుమతులు ఇవ్వాలని ఎలా కోరుతున్నారని పిటిషన్దారులను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా నిర్మించినందుకు ₹1,00,000 జరిమానా కూడా విధించింది. ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చెందిన ఎకరం స్థలంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వం కూలుస్తుందా లేదా అనేది నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, నల్గొండ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హైకోర్టు కూల్చేయాలని చెప్పేసి ఏదైతే తీర్పు ఇవ్వడంతో అయితే నల్గొండ జిల్లాలో ఒక్కసారిగా అయితే టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలంలో గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే ఎకరం స్థలాన్ని లీజుకు అతి తక్కువ ధరకు ఏదైతే 100 సంవత్సరాలు ఒక సంవత్సరానికి ₹100 లెక్కన లీజుకు తీసుకొని అనంతరం ఇక్కడనైతే బిల్డింగ్ అయితే నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయితే 3 అంతస్తులను అయితే నిర్మించారు. అంతేకాకుండా ఈ ఆఫీసు ముందు భాగంలో అయితే సమావేశ మందిరాన్ని కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎకరం స్థలంలో ₹2 కోట్ల అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక సార్లు ఈ ఏదైతే ప్రభుత్వ స్థలం విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం ఏంటని చెప్పేసి అనేక రకాల ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి శాఖలకు కూడా వీళ్ళు వినతి పత్రం అందించి దీనికి ఏదైతే అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు దీన్ని కూల్చివేయాలని చెప్పేసి అనేక మార్లు కూడా ఆందోళన చేసినప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంతో ఉండడంతో అయితే అప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు అయితే నెరవేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఈ వినతి పత్రాలు అందజేసి ఇది ఏదైతే ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు నిర్మించారని చెప్పి చెప్పడంతో అయితే దీన్ని వెరిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రివ్యూ నిర్వహించి దీనికి ఎలాంటి అనుమతులు లేవు, దీన్ని కూల్చేయాలని చెప్పేసి చెప్పడంతో అయితే ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో అయితే విచారణ చేసిన అనంతరం దీనికి ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని చెప్పేసి 15 రోజులుగా దీన్ని కూల్చివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో అయితే ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి లేకుండా నిర్మించినందుకు గాను బీఆర్ఎస్ పార్టీకి అయితే ₹1,00,000 జరిమానా కూడా విధించడం జరిగింది. ఏదైతే నిర్మించుకోవడానికి ముందుగానే ఈ పార్టీ ఆఫీస్ నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకోవాలి, కానీ బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాతకి అనుమతుల కోసం ఎలా వస్తారని చెప్పేసి ఏదైతే పిటిషన్ దారిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి అనుమతులు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళని కూడా దీనికి సంబంధించినటువంటి కౌంటర్ కూడా దాఖలు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ స్థానిక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కూడా ఈ తీర్పు మీద స్పందించడం జరిగింది. ఏదైతే హైకోర్టు తీర్పునైతే స్వాగతిస్తున్నాం, దీని మీద అప్పీల్కి వెళ్తాము, అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా వెళ్లి దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి ఆ కూల్చివేత ధోరణి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కూల్చివేతలు కాదు నిర్మించడం నేర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూల్చివేసే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు హైకోర్టు అయితే కూల్చివేయాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు జారీ చేయడము, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడంతో అయితే టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ ఎకరంలో నిర్మించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని హైకోర్టు రీఅప్పీల్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇటు
ప్రభుత్వం అయితే 15 రోజుల్లోగా కూల్చివేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితులలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా మరో 2-3 రోజులలో ఇది కూల్చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి మరికొన్ని రోజుల్లోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లి దీని మీద స్టే తీసుకొచ్చుకుంటారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ 2-3 రోజుల్లోనే కూల్చివేస్తారా అనేది వేచి చూడాలి. ఓకే, రైట్ పరమేష్, థ్యాంక్ యూ.